భర్త గారు, టాపిక్ లోకి వెళ్లే ముందు Yes. మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలి. నేను చెప్పండి. ఎన్నో రోజులుగా చూస్తున్నాను, మీరు చేనేతను ప్రోత్సహిస్తూ వస్తున్నారు, చేనేతలను వేసినటువంటి దుస్తుల్నే ధరిస్తూ ఉన్నారు. ఏంటి దానికి కారణం ఏంటి? రైట్ కృష్ణ గారు, ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే దుస్తుల విషయం, అంటే డ్రెస్సింగ్ విషయంలో మీరు అడిగారు. మామూలుగా దాదాపు ఎవరైనా కానీ కూడా రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడేటప్పుడు మ్యాక్సిమం అంటారు, అంటే చెప్తుంటారు అన్నమాట, కామెంట్స్లో కూడా వస్తుంటాయి, మీరు కోట్ వేసుకొనేసి మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది, మీరు ఇక్కడ స్టూడియోలో కోట్ కావాలన్నా కూడా ఇస్తారు. కానీ మా లోకల్ ప్రొడక్ట్ ఆర్గనైజేషన్ ఉద్దేశం ఏంటంటే అండి, 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి చేనేత కళాకారులు అండి, నేను కార్మికులు అనండి, చేనేత కళాకారులను ప్రోత్సహించాలనేసి ఉద్దేశంలో భాగంగా మనం పలు సందర్భాలలో చాలా కార్యక్రమాలు చేస్తాం. గవర్నమెంట్ ఉద్యోగస్తులు వారానికి 5 రోజులు చేనేత వస్త్రాలు ధరించాలి అనే దానిపైన కూడా మనం కార్యక్రమాలు చేస్తాం. సో మాటలలో కాదు, ఆచరణలో ఉండాలి అని అంటే మన కార్యసిద్ధంగా ఉండాలన్న ఉద్దేశానికి నేను ఇలా మీ ముందు ఇవాళ కలంకారి కానివ్వండి, పోచంపల్లి కానివ్వండి, సిరిసిల్ల చేనేత కానివ్వండి, వెంకటగిరి కానివ్వండి, అలా చెప్పుకుంటూ పోతే చాలా కళాకారులను, చేనేత కళాకారులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తీసుకున్నటువంటి వస్త్రం. సో ప్రతి ఇంట్లో మరొక ఇల్లు ఉంటుంది, అది అద్దిల్లు కావచ్చు, లేకపోతే సొంత ఇల్లు కావచ్చు. ఆ ఇంకొక మరొక ఇల్లు ఏంటంటే వంటిల్లు. మీ వంటింట్లో, ఎందుకంటే మీరు అమ్మాయిలు కాబట్టి ఈ విషయం చెప్తున్నారు, అంటే సంబంధించినటువంటి వంట నూనెలు విజయ ఆయిల్స్, అంటే ప్రభుత్వ రంగ సంస్థల ఆయిల్స్ ని వాడమని చెప్పే సంస్థ. ఈ ఇయర్స్ నుంచి కనుక మీరు ఒకసారి చూసినట్టయితే ఈ ఆర్టిఫిషియల్ మార్కెటింగ్ వల్ల అటు ఇప్పుడు కంపెనీస్ ఇబ్బంది పడుతున్నాయి, అండ్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఒక ప్రోగ్రామ్ చూసానండి, యాక్చువల్లీ అతను చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు రియల్ ఎస్టేట్ అనగానే వైట్ షర్టు ఉంగరాలు వేసుకొని ఉండేది, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మార్పు చెందింది, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మార్పు చెందింది, పర్సన్స్లో మార్పు చెందింది, సూటు బూటు వేసుకొని వస్తున్నాము, కోట్ వేసుకొని మాట్లాడుతున్నాము అనేసి చెప్తున్నారు. ఈ ప్రాపర్టీస్కి సంబంధించి బాలాజీ అనేది ఒక పథకం తీసుకొచ్చామండి లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ త్రూగా. అందరూ ఆశీర్వదిస్తారనేసి ఆశిస్తాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిల్డింగ్ అవేర్నెస్ ఫర్ లీగల్ అండ్ రిస్క్ రిడక్షన్ జాయింట్ ఇనిషియేటివ్స్ అండి లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ ప్రాపర్టీ మేళా ద్వారా. సో దీంట్లో ఏంటంటే అన్ని విధాలుగా ప్రాపర్టీ బాగుందంటేనే, ఇది ఒక్కరి స్వయ నిర్ణయం కాదండి, మా టీం